హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ గురించి కొన్ని కొత్త అప్డేట్స్ వచ్చాయి. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ మనకి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మీటింగ్ అనేది జరిగింది. సో మనకి రీజనల్ రింగ్ రోడ్ గురించి డిస్కషన్ అనేది జరిగింది. సో డిస్కషన్లో మనకి కొన్ని పాయింట్స్ ఫైనలైజ్ అయ్యాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి రీజనల్ రింగ్ రోడ్ సౌత్ పార్ట్ని ఆల్రెడీ నార్త్ పార్ట్ని మనకి నేషనల్ హైవేగా డిక్లేర్ చేశారు. సో సౌత్ పార్ట్ని కూడా నేషనల్ హైవేగా డిక్లేర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నితిన్ గడ్కరీని కోరినట్టు తెలుస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది యూటిలిటీ గురించి కూడా యూటిలిటీకి పెట్టుకోవాల్సిన ఖర్చు గురించి కూడా మనకి స్టేట్ గవర్నమెంట్కి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చాలా డిస్కషన్ అనేది జరిగింది. సో దాని గురించి క్లారిటీ అనేది చాలా రోజుల నుంచి రాలేదు. మనకి 6 నెలల నుంచి దీని గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. సో దాని గురించి కూడా కొంచెం క్లారిటీ అనేది వచ్చింది. మనకి నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే మనకి ఇది యూటిలిటీకి సంబంధించిన ఖర్చు అంతా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. సో దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత మనకి దానికి రీజనల్ రింగ్ రోడ్కి కావాల్సిన భూముల సేకరణ ఇదంతా ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశించినట్టు మనకి తెలుస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి రెండు హైవేస్ని 6 లేన్ హైవే 4 లేన్ హైవేగా మార్చమని మనకి సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. సో మనకి చూసుకుంటే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వరకు ఉన్న రహదారి 4 వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దాని తర్వాత మళ్ళీ మనకి విజయవాడ రహదారి ఉంది కదా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్డు 6 లేన్ రోడ్డుగా చేయాలని కూడా కోరినట్టు ఈ ఆర్టికల్లో తెలుస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి రీజనల్ రింగ్ రోడ్ వర్క్ కొంచెం ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఈ యూటిలిటీ బడ్జెట్ గురించి కొంచెం డిస్కషన్ అనేది చాలా జరిగింది, ప్రొలాంగ్ జరిగింది. సో దానివల్ల పనులు అనేది లేట్గా అవుతున్నాయి. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి మనకి వర్క్ ముందుకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.